హలో హలో ఏం చేస్తున్నావు? ఏం లేదు హనీ, చెప్పరా. ఇంటికి వస్తానని రాలేదు. ఇంటికి వద్దామనే చూస్తున్నా. మరి రా. కానీ మా ఆయన అవుట్ ఆఫ్ లో ఉన్నాడు కదా, తెలుసు కదా నీకు. అవును. నువ్వు టీచర్ గానే నీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒకళ్ళు సెట్ చేయొచ్చు కదే. సరేలే. నాకు పోతున్నానే. సరేలేవే, నువ్వైతే ఇంటికి రా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని ఏదో నాకు సెట్ చేస్తాను. సరేనా? ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకేనే. ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్. A few moments later. హాయ్ హనీ. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నా. ఇంకేంటి సంగతులు? చెప్పాలే, ఏంది ఆయన సంగతులు మరి? మా ఆయన సంగతి తెలిసిందే కదా. తిరుగుడు తాగుడు అంతే. అంతా మించి ఏం జరగదు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. సర్లే, నా సంగతి మాటికెళ్ళే కానీ ఏంటి నీ సంగతులు? ఇంకా నా సంగతి ఏముంది, మా ఆయన ఎప్పుడు అవుట్ ఆఫ్ లో ఉంటాడు. నేనేమో తెలిసిందే కదా మన పరిస్థితి. అందుకే కదా నీకు కాల్ చేసింది, కుర్రవాడిని చూడమని. అబ్బాయి వస్తానన్నాడే. అవునా? సరే, ఒకసారి ఫోన్ చేసి తనని పిలిపిస్తాను. కానీ పిల్లోడైతే ఇలా ఉంటాడు, మస్తు ఉంటాడే. అవునా? బాడీ గీడి చాలా బాగుంటుంది. హలో కృష్ణ, ఎక్కడున్నావు? ఒకసారి చిన్న పని ఉంది, ఇంటికి వస్తావా? సరే. వాడు వస్తున్నాడే. అవునా? సరే కానీ తను వస్తుండే కదా, అబ్బాయితో మంచి మాటలు కలుపు. ఇంకా తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. అల్లికి నువ్వు సరేనా? నేను పక్కకి వెళ్తాను, నువ్వు చూసుకో. ఓకే. ఏమైంది? అయ్యో నా కర్మ, ఇప్పుడు చూడు తాగుతూనే ఉంటాడు. నవీన్ కొంచెం పట్టుకో. డీజే కావాలి, డీజే. సార్ బెడ్రూమ్ లో ఏంటండి రోజు తాగి రావడం? డీజే 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 పెట్టు. జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. హలో, చెప్పే. నేను బాగున్నాను. అవునా? సరే. ఏంటి టిఫిన్ అయిపోయిందా? పిల్లలు అందరూ బాగున్నారా? ఓకే. బాగానే ఉన్నారు. ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడు వస్తారు కొంతసేపుల్లో. ఏముంది, ఊరి మీద తిరుగుతాడు అలాగ వెళ్ళి. ఏం చెప్ప ఏడుంటుంది, ఎక్కడో తాగేసి ఉంటాడు. నా కర్మ. ఏం చేస్తామే, అంతా నా కర్మ. సర్లేవే, వస్తానన్నావు కదా ఇంటికి, ఎప్పుడు వస్తున్నావు? ఒక్క నిమిషం అదే, కాలింగ్ మెల్ల మోగుతుంది. ఎవరు వచ్చినట్టు, మళ్ళీ చేస్తానే నీకు. ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు మేడం, ఏం కాలేదు. ఇప్పుడు అంతే నా బతుకు, ఎప్పుడు చూడు తాగి వస్తావు. నీ బతుకేగానే నువ్వు బొమ్మడాలు పులుసు పెట్టావా? బొమ్మడాలు పులుసు
కాదు బాణం పులుసు పెడతా కాదు పెట్టద్దు. అవును మీరెవరండి ఇంతకి? మేడం నేను మీ ఇంట్లో కూడా ప్లంబ్ వర్క్ చేశాను కదండి, నేను ప్లంబర్ని. చాలా థ్యాంక్స్ అండి. మా ఆయన అక్కడ గొడవ ఏం చేశాడా? గొడవ చేసి అందరిని కొడుతుంటేనే నేనే తీసుకొచ్చా. ఆ. ఛీ, ఏంటో నా బతుకు, ఎప్పుడు చూడు తాగుతూనే ఉంటాడు. మండోళ్ళు కావడం వస్తే మటాష్ అంతే. సరే సార్, కొంచెం మా ఊళ్ళో తీసుకెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తారా? డోంట్ టచ్ మీ. మొదలుపెడ. ఏంటండి మీరు ఎప్పుడు చూడు తాగే వస్తారా? మా ఇష్టం. ఆడ తీసుకోవద్దు. పిచ్చా నీకు? సరే మేడం. సరే చెప్పాడు అమ్ముడు. సారీ మేడం, అనుకోకుండా జరిగింది. పర్వాలేదులేండి. సరే మరి నేను వెళ్ళనా మేడం? సరే అండి, థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. ఏమండి ఏంటి ఇప్పుడు చూస్తున్నా తాగుతూనే ఉంటారా? అసలు భార్య అన్నది ఒక గుర్తుందా మీకు? పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఇప్పటి వరకు మనకు పిల్లలు కూడా లేరు. ఇప్పుడు టైం చూసారు ఎంత అయిందో? పొద్దున్న 9 అవుతుంది. ఇంత పొద్దున ఎవడైనా తాగుతాడా? అసలు ఇంత కూడా బాధ్యత లేదు మీకు. తాగబోతు సచ్చినోడా, ఎప్పుడు చూడు తాగుతూనే ఉంటావు. నేను చూడు ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నా ఫీలింగ్స్ని ఎవరు అర్థం చేసుకుంటారు? ఏమో అర్థం కావట్లేదు. నేను చూడు ఎప్పుడు తాగే పడుకుంటాడు. ఎవరది?
మేడం బాగున్నారా? బాగున్నాను రాఘవ్. ఏంది నువ్వే నా కటన్ దగ్గర? నేను కాదు మేడం, నేను ఇప్పుడే ఇంటికాడి నుంచి వస్తున్నాను. ఏంటి పని మీద వచ్చావు? అది సబ్జెక్ట్లో చిన్న డౌట్ ఉంటే చెప్తారేమోనని వచ్చాను. అవునా అవునా, సరే కూర్చోదా. సంభోగం అంటే ఏంటి మేడం? సంభోగం అంటే స్త్రీ పురుషులు మధ్యలో జరిగేది సంభోగం అంటారు. మరి ఇక్కడ కప్పల గురించి రాస్తుంది కదా మేడం. అంటే అది స్టడీ కోసం కదా, అందుకే కప్పల గురించి రాస్తున్నారు. మరి నాకు సంభోగం అంటే తెలియదు మేడం. ఎందుకు తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉందా? అవును మేడం. సరే దగ్గర చూపిస్తా. మేడం ఏం చేస్తున్నారు మేడం? ఏం లేదులే, చెప్తాను నేను. మేడం ఏం చేస్తున్నారు మేడం? నువ్వే సంభవం అన్నావు కదా, దానికి నేను చెప్తాను. అమ్మో మేడం, నాకు ఇలాంటి వద్దు మేడం, నాకు భయం మేడం. వీడు కూడా వేస్ట్గా లాగా ఉన్నాడు. వీడు కూడా పెద్ద తుసుగా లాగా ఉన్నాడు. నాకు తెలిసి ఆ ఫ్లమ్మర్ గాడే కరెక్ట్. ఈయన లేచినట్టున్నాడు. వస్తున్నానండి. అరే ఎవడరా నువ్వు? దొంగవా? ఏం కావాలరా నీకు? ఇంకేముంటుంది మేడం, డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తావా? డబ్బులు ఏదైనా చేస్తాం మేడం. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాం మేడం. అయితే రా. చెప్పండి మేడం. మేడం 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 నాకు ఏమైనా అనట్లేదు మేడం, నాకేం తెలియదు మేడం. మేడం వస్తుంది మేడం. వీడు కూడా వేస్ట్ కాడే. మీరు దొంగ కదా? ఓహో, సారీ మేడం, క్షమించండి. పని మీద వచ్చాను మేడం. సరే. అరా నర్సి, కార్ తీసావా? తీసిన సార్. ఏమే ఈరోజు అర్జెంటుగా బిల్డింగ్ పని ఉంది. జాగ్రత్త ఇంటి దగ్గర ఉండు మట్టికి ఏం చేసేది ఉందిలే, వెళ్ళు. ఏయ్ వచ్చేటప్పుడు డబ్బు కట్టలు తీసుకొస్తా, లెక్క పెట్టుకో. చాలే మీ గొప్పలు. పదరా నర్సి. చూద్దాం.
హలో హలో ఏం చేస్తున్నావు? ఏం లేదు హనీ, చెప్పరా. ఇంటికి వస్తానని రాలేదు. ఇంటికి వద్దామనే చూస్తున్నా. మరి రా. కానీ మా ఆయన అవుట్ ఆఫ్ లో ఉన్నాడు కదా, తెలుసు కదా నీకు. అవును. నువ్వు టీచర్ గానే నీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒకళ్ళు సెట్ చేయొచ్చు కదే. సరేలే నాకు పోతున్నానే. సరేలేవే, నువ్వైతే ఇంటికి రా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని ఏదో నాకు సెట్ చేస్తాను. సరేనా? ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకేనే. ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్. A few moments later. హాయ్ హనీ. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నా. ఇంకేంటి సంగతులు? చెప్పాలే, ఏంటి ఆయన సంగతి మరి? మా ఆయన సంగతి తెలిసిందే కదా. తిరుగుడు తాగుడు తిరుగుడు తాగుడు, అంతే. అంతా మించి ఏం జరగదు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. సర్లే, నా సంగతి మాటకెళ్ళే కానీ ఏంటి నీ సంగతులు? ఇంకా నా సంగతి ఏముంది, మా ఆయన ఎప్పుడు అవుట్ ఆఫ్లో ఉంటాడు. నేనేమో తెలిసిందే కదా మన పరిస్థితి. అందుకే కదా నీకు కాల్ చేసింది, కుర్రోడ్ని చూడమని. అబ్బాయి వస్తానన్నాడే. అవునా? సరే, ఒకసారి ఫోన్ చేసి తనని పిలిపిస్తాను. కానీ పిల్లోడైతే ఇలా ఉంటాడు, మస్తు ఉంటాడే. అవునా? బాడీ గేడి చాలా బాగుంటుంది. హలో కృష్ణ, ఎక్కడున్నావు? ఒకసారి చిన్న పని ఉంది, ఇంటికి వస్తావా? సరే. వాడు వస్తున్నాడే. అవునా? సరే కానీ తను వస్తుండే కదా, అబ్బాయితో మంచిగా మాటలు కలుపు. ఇంకా తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. అల్లికి నువ్వు సరేనా? నేను పక్కకి వెళ్తాను, నువ్వు చూసుకో. ఓకే. చాలా మేడమా, వచ్చేసి తను వంట చేసి కూర్చోండి. నువ్వేనా కృష్ణ అంటే? ఓకే, జాను చెప్పింది. ఓకే, ఇంతలా కాల్ చేశారు కదా. తను చెప్పిందా నీకు చెప్పాల్సింది మొత్తం? నాకేం చెప్పలేదు. అవునా? ఏం చెప్పలేదా? థ్యాంక్స్ కృష్ణ, నువ్వు నా కోరికను తీర్చావు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ కోరికేమో, నన్ను మాత్రం బలవంతం చేసావు మొత్తానికి. సరే కానీ టీచర్ ఎక్కడ ఉంది? టీచర్ టీచర్ కృష్ణ రండి టీచర్. వస్తుందా కృష్ణ? ఏం కృష్ణ, ఏం పిలిచావు? చూడండి టీచర్, మీ ఫ్రెండ్ నన్ను మొత్తం బలవంతం చేసింది. ఏమే, నువ్వు వెళ్ళిపో. కృష్ణ, ఏంటి సంగతి? ఏం టీచర్, ఏం చేస్తా? చిన్నగా కూడా
చాలే కృష్ణ, మళ్ళీ మా ఆయన వచ్చే టైం అయింది, మళ్ళీ రేపు దిగాను, లేదంటే నైట్ దిగాను. సరే టీచర్, చిన్నపిల్లగా నాగం చేశారు కదా. ఓపా చిన్నపిల్లడు కదా, చెప్పకలేదు కౌర్లు. సరే ఇంకా వెళ్ళు నువ్వు, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. సరేనా? సరే సరే టీచర్. అబ్బా, మొత్తానికి నా కోరిక తీరింది, నా ఫ్రెండ్ కోరిక తీరింది. ఎన్ని రోజులైందో ఈ అనుభూతిని పొంది. మళ్ళీ చూద్దాం ఎవరున్నారో. ఏమైంది? అయ్యో నా కర్మ, ఇప్పుడు చూడు తాగుతూనే ఉంటాడు. నవీన్ కొంచెం పట్టుకో. డీజే కావాలి, డీజే. సార్ బెడ్రూమ్లో ఏంటండి రోజు తాగి రావడం? డీజే 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 పెట్టు. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఏం డాన్సో ఏం పాడో, ఎప్పుడు చూడు తాగుతానే ఉంటాడు. ఈ మొక్కతో యాగలా చచ్చిపోతున్నాను నేను. అవును మేడం. సరే సరే మేడం ఫోన్ పెడదాం మేడం. ఒక్క నిమిషం పట్టుకో. మేడం మేడం పడిపోతున్నాడు మేడం. ఏమండి మేడం ఉంటుంది మేడం. ఆగండి, నా మాట ఏంటండి? అసలు వాడితోటి కులుగుతావా? మొగుడు కట్టుకున్న మొగుడిని పెట్టుకొని వాడితో కూడా నీ సిగ్గులేదు లేదని ఇంకోసారి ఇట్లా తీసా అంటే అనుకుంటున్నాడు. వద్దుందా నీకు అసలు? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తున్నాను. వెళ్ళిపో, నువ్వు నాకు అక్కర్లేదు. నీ పుట్టింటికి వెళ్ళిపో, వెళ్ళిపో నీ పుట్టింటికి. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దు. ఒక్కసారి చూపించండి, ఇంకెప్పుడు ఇలాంటి ప్లీజ్ అండి, నా మాట ఇంక చేయవుగా? సరేరా, సారీ అన్న పరీక్ష నుంచే ఇంక తాగలే, ఇంకెప్పుడు తాగిరానమ్మా. సరే.